మంత్రి సీతక్క ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ నాయకులేనని అన్నారు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు రైతులను రెచ్చగొడుతున్నారని, బిలావర్పూర్ వస్తే తప్పెవరిదో తేల్చుకుందామంటూ మంత్రి సీతక్క కేటీఆర్కు సవాల్ విసిరారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తమ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కుమారుడు తలసాని సాయి ఉన్నాడని తెలిపారు. కాగా కాంగ్రెస్ నాయకులపై మాజీ మంత్రి తలసాని మండిపడ్డారు. తమపై కాంగ్రెస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీతో తమకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఆరోపణలు నిరూపిస్తే కంపెనీ రాసిస్తానని ఛాలెంజ్ చేశారు. ఇథనాల్ కంపెనీలో తమకు వాటా ఉందని సీతక్క చేస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. లోకల్ ఫెసిలిటీస్ కోసం సింగిల్ విండోలో వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఎవరన్నా ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు అది రొటీన్ ప్రాసెస్. అది సంబంధం లేని అంశాన్ని బురదజల్లు. నేనేమంటానా, వాళ్ళు పాపం రైతులంతా రోడ్డు మీదకి వచ్చిర్రు, వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయమని వాళ్ళు వద్దంటారు. ఫ్యాక్టరీ అక్కడ మీరు అది చేయమంటే అది వదిలిపెట్టి ఇదేం చెప్పుడా? రెండో వాళ్ళే చెప్తున్నారు. పెట్టిస్తున్నాం మేమే అంటారు, రెచ్చగొడుతున్నాం మేమే. పెట్టించేటోళ్ళు మేమే అయితే రెచ్చగొట్టేటోళ్ళు మేము ఎందుకు అవుతాం? కాంగ్రెస్ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రి సీతక్క, ఎంపీ చామల తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన తలసాని కాంగ్రెస్ నేతల ఆరోపణలు నిజం కాదన్నారు. మా కుటుంబ సభ్యులకు ఈ కంపెనీతో సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే కంపెనీ వాళ్లకే రాసిస్తా. పీసీసీ చీఫ్కు సవాల్ చేస్తున్నాను. ఇథనాల్ కంపెనీపై ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం. సందర్భం వచ్చినప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి నేనేంటో చూపిస్తాను. ఇథనాల్ కంపెనీకి పర్మిషన్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సవాల్ ఏమంటున్నా, నేడుకంటే ఆడికి ఎక్కడంటే అక్కడ. నేనేమంటున్నా, ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసిచ్చేస్తా అంటున్నా కదా. మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి, రాసిచ్చేస్తా అని చెప్తున్నా. దాంట్లో ఎరికి తగ్గేది ఏం లేదు. నేనేమంటా, మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి. ఏది పడితే అది మాట్లాడకండి. ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు, అబాస్ పాలు కావద్దనే. మీకు రెండోది, నేను వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. మీరు గూగుల్లోకి వెళ్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు దీంట్లో చూడండి. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రాజీనామా చేసారు, పక్కనే ఉన్నది. దాని పక్కనే అది వర్కౌట్ కాదని చెప్పి తప్పుకుర్రు అప్పుడే. ఇది ఇప్పుడు కాదు, 8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చెప్పమంటే ఈ పనికిరాని అంశాలన్నీ తీసుకొస్తారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2016లో రాజమండ్రి ప్రాంతంలో నా కుమారుడు వేరే కంపెనీని పెట్టాలనుకున్నది వాస్తవం. అయితే 3 నెలలకే కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశాడు. కంపెనీ పెట్టించే వాళ్ళమైతే రైతులను మేమెందుకు రెచ్చగొడతాం? బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని పేర్కొనటం విడ్డూరం. ఇథనాల్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అనే విషయం కూడా తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారు. బాధ్యత గల పదవిలో ఉన్నవారు ఆచితూచి వ్యవహరించాలన్నారు. ప్రభుత్వానికి సలహా ఇచ్చేది ఒకటే, మీరు ఏదైనా బాధ్యతగా చేయండి, రియాలిటీగా పోండి. అన్నసరి లేనిపోని అంశాలని ఇష్యూ ఒకటి జరుగుతుందంటే మీరు మందు వేరే దగ్గర తోలాడతాం. ఇష్యూ దగ్గర తోలాడండి ఫస్ట్. ఇక నేనేమంటున్నా, చూస్తుంది ఇప్పుడు కోర్టు కూడా ఈరోజు ఏం కామెంట్ చేసింది ఫుడ్ పాయిజన్ మీద. ఇక మీ అటెన్షన్ డైవర్ట్ కావాలంటే ఏదో బట్ట ఒకళ్ళ మీద కాల్ చేసేసేయాలి, అది డైవర్ట్ అయిపోతుంది. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.